చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చి? నేను బీజం వచ్చాను మేడం. ఆర్కిటెక్ట్లో మీ దగ్గరకు వచ్చినాక 15 days బిఫోరే మేడం నా ప్రాబ్లం అంతా సొల్యూషన్. యాక్చువల్లీ మీ ప్రాబ్లం దేనికోసం వచ్చారు? వార్డ్స్, ప్రైవేట్ వార్డ్స్ వెళ్ళిపోయింది. ప్రైవేట్ యాక్చువల్లీ అది ఎవరికి చెప్పుకోలేదు, ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ కొడుకు కానీ ఇద్దరికి చెప్పుకోలేదు. బట్ ఏంటా దీనికి సొల్యూషన్ ఏంటా అనేసి బిఫోర్ ఇవి ఏంటి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అంతకుముందు ఫైల్ సర్జరీ అయితే అక్కడికి వెళ్ళి తీపించుకున్నాను. 3 months నుండి సఫర్ అవుతున్నాను. 3 monthsలో స్టార్టింగ్ ఒక 3 అట్లా ఉండే స్టార్టింగ్ మంత్. నాకు మేబీ అక్కడ అవుతుందని తెలియదు, నేను మిస్టేక్ అయింది ఏమంటుంది సరే. నెక్స్ట్ గ్రోతింగ్ ఏంటి విపరీతంగా అయిపోతుంది. సో ఇదేంటి తగ్గించాలి కదా అని సెల్లో సెర్చ్ చేశాను. చేస్తే ఇట్లా ఏంటి దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటి అంటే హోమియోలో అయితేనే ప్యూర్ మంచి సొల్యూషన్ దొరుకుతుంది అనేసి చాలా వీడియో చూసాను. చూసిన తర్వాత సార్ చెప్పాను. సార్ చెప్తే సార్ అన్నారు ఫస్ట్ ఏంటంటే ఇది బాగా గ్రోతింగ్లో బాగుంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని తీసేద్దాం అనేసి చెప్పాను. అక్కడికి వెళ్ళి తీయించాము. అవి క్యూర్ కావడానికి 1 month పట్టింది. సో ఈ 1 month క్యూరింగ్లోనే మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. రిపీటెడ్గా మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏంటి 10-15 అట్లా, మళ్ళీ ఒక 1 monthలో 10-15 అట్లా అయిపోతే మళ్ళీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి అక్కడ ఒక 2 months వాడాం. అపాయింట్మెంట్ ఇచ్చింది అట్లా వాడండి అని. 2 months తర్వాత అవి అన్కంట్రోల్ అయిపోయినాయి. ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇది తగ్గుతున్నాయి బట్ పెరిగేటి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇలా కాదనేసి ఇంకా మళ్ళీ సార్ చెప్పడం, సార్ చేయడం, ఇట్లా దాని ద్వారా మీ పేరు తెలుసుకొని ఈ మేడం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒకేసారి కలిసాను మేడంని. 15 daysకి ఇచ్చారు మెడిసిన్. 15 daysకి ఇస్తే నాకు మాత్రం అయితే 1 week నేను నమ్ముతారో నమ్మరో కానీ నాకు మాత్రం రిజల్ట్ 1 week దొరికింది. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకెవరికైనా చెప్పాలని కూడా అనిపించింది నాకు. చెప్పాలి మేడం గురించి చెప్పాలి అనేసి. సో ఫుల్లీ హ్యాపీ ఉంటే మళ్ళీ సెకండ్ టైం రావడం జరిగింది. కానీ నాకు జరిగిందని అందరికి జరుగుతుందని కాదు కానీ నేనైతే నమ్మకంతో వాడి నాకు మాత్రం 1 week బెటర్ సొల్యూషన్ అన్ని అన్నీ చెప్పినట్టు ఎంత హ్యాపీగా చెప్తున్నా. నేనైతే చాలా హ్యాపీగా ఉంది మేడం దగ్గర రావడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏంటి లిమిట్ బడ్జెట్లో రావడం ఇంకా హ్యాపీగా ఉంది. మేము అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఖర్చు అవుతుంది, అక్కడ అంత ఖర్చు చేసుకున్నాం, ఇక్కడ ఇంత ఖర్చు చేసుకున్నాం అనేసి వచ్చినాం. ఆ పాప అనేసి 400 అనేసరికి మేమైతే షాక్ అయిపోయినాం. ఏంటి 400 ఏంటి అనేది. ఇట్లా చాలా హ్యాపీగా ఉంది మేడం దగ్గర రావడం. నాతో పాటు సార్ కూడా తీసుకొచ్చాను. దానికి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తనని కూడా చూపిద్దామని తీసుకొచ్చాను మేడం. చాలా థ్యాంక్స్. ఈ సెకండ్ టైం ఇక్కడికి రావడం ఇంకా క్యూర్ అవుతున్న నమ్మకంతో వచ్చింది మేడం. చాలా